Hi students, welcome to Technical Star Telangana Official. So ఇవాల్టి వీడియో అనేది ఎగ్జామినేషన్ టైం టేబుల్ పైన అనమాట. ఓకేనా, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయింది. చాలామంది స్టూడెంట్స్ అనేది టైం టేబుల్ ఎక్స్ప్లెనేషన్ చేయండి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, పర్టికులర్గా స్టూడెంట్ అనేది చేయడం జరిగిందనమాట. ఆ మెసేజ్ చదివినాక మాత్రం నాకు అనేది చాలా బాధ అనిపించింది. అందుకనే టెలికాస్ట్ చేద్దామని చెప్పేసి ఆ మెసేజ్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, నంబర్ అనేది హైడ్ చేశాను యాజ్ ఎ ప్రైవసీ. సో అక్కడ అనేది పర్టికులర్గా స్టూడెంట్కి ఎగ్జామ్ ఫీ కట్టించుకోవడానికి అనేది కాలేజెస్ అనేది మొండికేస్తున్నాయి. సో ఇది చాలా పెద్ద తప్పు అనమాట. ఎందుకంటే కెరీర్ పర్పస్ అనేది మనం చూడాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తేనే కదా వాళ్ళకి మిగతా ఫ్యూచర్ అనేది ఉంది. సో అలాంటి దగ్గర అనేది ఫస్ట్ ఫీజెస్ అనేది పే చేసుకున్న తర్వాత ఎలాగో స్టూడెంట్ టీసీస్ అనేది అన్ని కాలేజ్ దగ్గర ఉంటాయి. కానీ ఈ ఎమర్జెన్సీ మూమెంట్లో కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది డబ్బులు ఉండవు. సో ఆ సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ అనేది పేరెంట్స్కి చెప్పుకోలేక చాలా బాధపడుతుంటారు అనమాట. కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఇలా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోక అనేది వాళ్ళకి హాల్ టికెట్ రాక అనేది చాలా డిప్రెస్లో వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇలా చెప్పక అనేది చేరాని పనికి అనేది పాల్పడుతున్నారు. సో ఈ యొక్క ఇష్యూ అనేది కాలేజ్ అర్థం చేసుకొని స్టూడెంట్స్ యొక్క పొజిషన్ అర్థం చేసుకొని ముందు వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది పే చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైతే మీ యొక్క ఫార్మాలిటీస్ ఫీజెస్ ఉన్నాయో సో ఆ తర్వాత చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తేనే స్టూడెంట్కి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇలాంటి మూమెంట్లో స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్తోనే అనేది ఆడుకోద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, ఇలాంటి ఇష్యూస్ ఉంటే నాకు కామెంట్స్ చేయవచ్చు అనమాట. అండ్ ఎవరైతే ఫీజెస్ పే చేసుకున్నారో వాళ్ళకి హాల్ టికెట్స్ అనేది కంపల్సరీ వస్తాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఫెసిలిటీ ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది మీకు ప్రొవైడ్ చేపిస్తుంది. ఓకేనా నాన్న. సో మోటివేషనల్ వీడియో నేను తీసుకొస్తాను. ఓకేనా, స్టడీ టిప్స్, పర్సనల్ టైం టేబుల్ ఇలాంటి వీడియోస్ అనేది నేను తీసుకొస్తాను అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన తీసుకెళ్ళి టైం టేబుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, చాలామంది జాయిన్ అవుతున్నారు. సో మీరు కూడా జాయిన్ అయిపోండి. ఓకేనా, ఇంకేం చూస్తున్నారు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వచ్చేయండి మనం మాట్లాడేసుకుందాం. అండ్ నేను లైవ్ కూడా కండక్ట్ చేస్తుంటాను, వాట్సాప్లో సపోర్ట్ చేస్తుంటాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇలాంటివి మీకు మోటివేట్ చేస్తుంటాను. డిప్రెస్ ఉన్నారా, ఓకేనా, చదవడానికి అవుతలేదా, మర్చిపోతున్నారా, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, నా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అక్కడ వచ్చి జాయిన్ అయిపోండి. ఓకేనా, స్క్రీన్ పైన తీసుకెళ్తాను. లెట్స్ గో ఇన్ స్క్రీన్. సో స్టూడెంట్స్ ఓవరాల్గా మనం వచ్చేసాను స్క్రీన్ పైనకి, మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ అనేది మీకు కనబడుతుంది కదా, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్. ఇక్కడ మీకు ఎగ్జామ్స్ వచ్చేసి చూడండి, March 5th నుంచి ఉంది సెకండ్ లాంగ్వేజ్, March 7th ఇంగ్లీష్ పేపర్ 1 ఉంది, March 11, 2025 మ్యాథమెటిక్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఉంది, March 13 మ్యాథ్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్, హిస్టరీ పేపర్ ఉంది, March 17 ఫిజిక్స్ పేపర్ ఉంది, ఎకనామిక్స్ పేపర్ ఉంది, March 19 మనకు కెమిస్ట్రీ పేపర్ 1 ఉంది, కామర్స్ పేపర్ 1 ఉంది, March 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 బైపీసీ స్టూడెంట్స్. అండ్ March 24 నాడు లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1. సో మీ యొక్క ఎగ్జామ్స్ ఎవరైతే జనరల్ కోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి March 19 ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట. March 5th ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి చూడండి, March 6th సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, March 10 ఇంగ్లీష్ పేపర్ 2 ఉంటుంది, అండ్ March 11 పేపర్ 2 మ్యాథ్స్ పేపర్ 2, బాటనీ పేపర్ అండ్ 2, అండ్ ఇంకోటి పొలిటికల్ సైన్స్ పేపర్ 2 ఉంటుంది, March 12 మ్యాథమెటిక్స్ పేపర్ 2 2B ఉంటుంది అనమాట, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 ఉంటుంది, March 15 మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ అండ్ హిస్టరీ పేపర్ 2. ఇలా March 18 కెమిస్ట్రీ, కామర్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి కూడా సేమ్ March 25 ఎగ్జామ్స్ అనేది అవుతాయి. జనరల్ కోర్సెస్ వాళ్ళకైతే March 20 లాస్ట్ పేపర్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్స్కి March 5th, ఫస్ట్ ఇయర్స్కి March 5th, సెకండ్ ఇయర్స్కి March 6. ఈ విధంగా టైం టేబుల్స్ అనేది ఉన్నాయి. సో ప్రిపేర్ అవ్వండి. అర్థం కాకుండా ఈ యొక్క PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ముందు అనేది సక్సెస్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ మన ఛానల్ నుంచి అనేది చాలామంది స్టూడెంట్స్ పాస్ కావాలని నాకు ఉందన్నమాట. ఎందుకంటే మీ హ్యాపీనెస్ నాకు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి. సో రేపు ఈ వీడియో చూసి కింద కామెంట్స్ చేయండి, రేపు మళ్ళీ Q&A పెడతాను. ఓకేనా, సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.